నానావిధ భాషలు అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఆత్మవరాల్లో ఒక అందమైన వరం. అన్ని భాషలు మాట్లాడడం అనేది ఒక అందమైన వరం. హల్లెలూయా. అలాగే మర్మమైన వరం, అంటే అతను మర్మాలు పలుకుతున్నట్లుగా మనం చూడొచ్చు, రహస్యాలు పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నట్టు. అసలు భాష అంటే ఏంటి? ఒక వ్యక్తి ఏంటంటే తన హృదయంలోని భావాలను, తన హృదయంలోని సంగతులను, తన ప్రార్థనలను, విన్నపాలను ఒక వ్యక్తి ఏంటంటే ఇది అన్ని భాషలతో దేవునితో మాట్లాడుతూ ఉంటాడు, దేవునికి తెలియజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి భాషలతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడంటే అది అతను దేవునితో మాట్లాడుతున్నట్టుగా మనం 1 కొరింథీ 14:2 చూడొచ్చు. అలాగే ఏంటంటే పరలోక సంబంధమైన రహస్యాలు పలుకుతున్నట్టుగా, దేవునితో సాన్నిహిత సంబంధం కలిగినట్టుగా, దేవునితో కలిసి పరిచర్య చేస్తున్నట్టుగా, దేవుని పని భుజాన మోస్తున్నట్టుగా, హల్లెలూయా హల్లెలూయా, దేవునితో సహవాసం చేస్తున్నట్టుగా, దేవుని ఇంటిలో గడుపుతున్నట్టుగా, దేవుని గుడారంలో నివసిస్తున్నట్టుగా గుర్తుగా ఉంటుంది. హల్లెలూయా. నానావిధ భాషలు అంటే ప్లూరల్ సెన్స్ ఇన్ టంగ్స్ అన్నమాట. అంటే భాషలలో బహుళత్వం, అంటే బహుళత్వం చాలా ప్లూరల్. ఇక్కడ అనేక రకమైన భాషలు, నానావిధ భాషలు, రకరకాల భాషలు, ఎన్నో రకాల భాషలు, వేల కొలది భాషలు, లక్షల కొలది భాషలు, కోట్ల కొలది భాషలు ఉన్నట్టుగా దాని అర్థం. నానావిధ భాషలు మాట్లాడుతున్నప్పుడు దానిని వాక్శక్తి అంటారు. హల్లెలూయా. వాక్శక్తి, వాక్ అంటే నోటికి, మాటలకి శక్తి. హల్లెలూయా హల్లెలూయా. అంటే అలా నానావిధ భాషలు మాట్లాడేవారికి ఒక అధికారం, ఒక సార్వభౌమాధికారం, పరలోక సంబంధమైన అధికారం వాళ్ళు కలిగి ఉంటారు. హల్లెలూయా.